అంటే ఇది జ్యుడిషియల్కి సంబంధించింది, మాట్లాడొచ్చు మాట్లాడకూడదు నాకు తెలియదు కానీ లైక్ ఇన్ని అటెంప్ట్స్ అవుతున్నాయి. రేపు చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా ఒక స్కూల్లో మొన్న జరిగిన సంఘటన మీకు తెలిసే ఉంటుంది. సో అలాంటి వాళ్ళని ఎందుకు వదులుతున్నారు? నడి రోడ్డు మీద ఒకటి కాల్ చేస్తే ఇంకొకటి మళ్ళీ అట్లాంటి పనులు చేయడానికి ముందుకు అంటే కొంచెం అన్న భయం ఉంటుంది. లైక్ వాడిని కాల్ చేసిన తర్వాత కొన్ని విషయాల్లో ఇమీడియట్గా ప్రజలు చేస్తున్నారు. సొసైటీలో ఉన్న వాళ్ళు రగిలిపోయి ఇలాంటి పనులు చేసావా అని చెప్పేసి ట్రైన్ మ్యాటర్లో ఒకటి జరిగింది. ఒక అతను వెళ్ళి ట్రైన్ గుద్దేసి చనిపోయారు, ట్రైన్ పట్టాల మీద చనిపోయారు అని జరిగింది. అది జరిగినప్పుడు ఏమన్నారు, వీడిగా చేసింది అని చెప్పేసి మళ్ళీ నెగిటివ్ ఇట్లా స్టార్ట్ అవునాయి. సో ఒక్కసారి కన్ఫర్మ్ అయిన తర్వాత ఆ పర్సన్ని నడి రోడ్డు మీద కాల్ చేస్తే ఇంకొకటి వెళ్ళటానికి కూడా భయపడతాడు. సో ఇప్పుడు అంటే మన షీ టీమ్స్ కావచ్చు, లైక్ ఇప్పుడు ఫోన్లో 3 బటన్స్ సైడ్ బటన్ నొక్కగానే ఇమీడియట్గా ఎమర్జెన్సీ కాల్ వెళ్తుంది, మన లొకేషన్ వెళ్ళిపోతుంది. ఇన్ని ఉన్నప్పుడు కూడా ఇట్లాంటివి జరుగుతున్నాయి. సో ఇన్ని మనకి తెలుసు, చిన్నపిల్లలకి తెలియదు. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది చాలా తక్కువ మంది పిల్లలకి తెలుస్తుంది. ఇప్పుడు పిల్లలు ఎప్పుడైతే ఆ చిన్న కిడ్నీ చేశాడో అప్పటి నుంచి ఇవన్నీ స్టార్ట్ అయినాయి. మళ్ళీ ఒక 4-5 డేస్ న్యూస్లో కానీ యూట్యూబ్స్లో వాటిలో వీటిలో హల్చల్ అవుతుంది. మళ్ళీ 1 వీక్ దాటిందా మళ్ళీ ఫ్రెష్ మళ్ళీ నార్మల్. సో నేనంటుంది ఏంటంటే కాల్ చేయడం అనేది బెస్ట్ అని చెప్తున్నాను. అది ఎప్పటికీ తప్పు కన్ఫర్మ్ అయితే అది విచారణ అది ఇది అని చెప్పేసి సంవత్సరాల తరబడి కూర్చోబెట్టాల్సిన అవసరం లేదు. మన పోలీస్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగ్ ఉంది. కానీ కొంతమంది వల్ల అది ప్రూవ్ అయినా సరే బయటికి తీసుకురాలేని సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఒక్కటైనా ప్రూవ్ అయింది బయటకు వస్తుంది. అంటే పెద్దవాళ్ళు కాకపోయినా చిల్లర వాళ్ళు ఈ వర్క్స్ చేసినప్పుడు వాడి పేరు బయటకు వస్తుంది. ఒక్కసారి నడు రోజు మీరు కాల్ చేశారనుకోండి, మన సిచ్యువేషన్ కూడా ఇట్లా అవుతుంది అనే భయం. కాకపోయినా అంటే పెద్దవాళ్ళు కాకపోయినా అంటే కొన్ని విషయాలు బయటికి రాకుండా ఉంచేస్తారు. వాళ్ళు తప్పు చేస్తే తప్పు కాదా అది? నేనేమంటున్నా, వాళ్ళు తప్పు చేసినప్పుడు వాళ్ళవి కొన్ని మ్యాటర్స్ బయటికి తీసుకురాని సిచ్యువేషన్స్ ఎదురవుతాయి పర్సనల్గా. సో అలాంటి వాళ్ళవి ఎట్లనో బయటికి రావు, వాళ్ళకి శిక్షలు పడవు, అలాంటి వాళ్ళు ఏం చేయలేరు. కాకపోతే ఇది తప్పు అనిపించట్లేదా మీకు ఇది? అంటే ఒక అంటే డబ్బులు లేనోడు లేకపోతే పేరు లేనోళ్ళు వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని ఇమ్మీడియట్ గా శిక్షించాలి అని అంటున్నారు మీరు? లేదు, అలాంటి వాళ్ళది బయటికి రావట్లేదు. కానీ మామూలోడు తప్పు చేస్తే తప్పు చేసినా చేయకపోయినా బయటకు వస్తున్నాయి. తప్పు చేశాడని కన్ఫర్మ్ చేస్తే ఒక్కసారి వాడిని రోడ్డు మీద కాల్ చేస్తే వాడిని కాల్వాలా అంటారు నేను. అదే అంటున్నా, వీడిని కాలిస్తే అట్లాంటి వాళ్ళు కూడా భయపడి అట్లాంటి తప్పులు చేయకుండా ఉంటారు కదా. ఇప్పుడు వాళ్ళు తప్పు చేసి లోపల ఉండిపోయి ఎంజాయ్ చేస్తున్నారు, అమ్మాయి లైఫ్ నాశనం అయిపోతుంది. కానీ ఒక్క సామాన్యుడిని తప్పు చేస్తే వీళ్ళు ఏదైతే అథారిటీస్ ఉన్నాయి ఎవడు వీడికి అడ్డుపడట్లేదు అనేది కొన్ని ఉంటాయి. అలాంటి ఒకటి కాల్చారనుకోండి, ఎవరిని అంటే ఇంకా ఆపలేము అనేది ఒకటి. లైక్ ఆ కాల్చేది కూడా ఏ పేరెంట్స్ అయితే సఫర్ అవుతున్నారో ఆ పేరెంట్స్తో కాల్పించాలి అనేది. ఓకే, ఎవడు పడితే వాడు కాల్చడం అంటే ఆ పెయిన్ అనేది ఆ పేరెంట్స్కి తెలుస్తుంది. రైట్. అంటే మీరు ముందు ఉన్నారు ఇట్లా ఉన్నారని కాకుండా బేసిక్గా నేను అంటే మిమ్మల్ని సోషల్ మీడియాలో చూసిన వీడియోస్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, మీరు ఒక సాంప్రదాయంగా ఉన్నారు. చూస్తే నిజంగా మరి అడ్డమైన వాళ్ళు టీజ్ చేస్తారో మాకు తెలియదు, కానీ అంటే రెస్పెక్ట్ ఇవ్వాలని అయితే అనిపిస్తుంది ఈ వేషధారణలో ఉంటే. కొంతమంది ఇట్లా ఉండకుండా వాళ్ళని అనడం కరెక్ట్ కాదేమో, కానీ సో అమ్మాయిల తప్పులు ఉండవంటారా డ్రెస్సింగ్ విషయంలో? అమ్మాయిలు తప్పులు అని అంటే లైక్ ఇప్పుడు మనం అమ్మాయిల్ని పెంచేవాళ్ళు ఇది తప్పు ఇది కరెక్ట్ అని చెప్పేసి అని అంటారు. సో మన చెల్లి వాళ్ళు కానీ మన అన్న వాళ్ళు కానీ బయటకు వెళ్ళేటప్పుడు కొంతమంది బ్రదర్స్ ఎంకరేజ్ చేస్తారు, నువ్వు పాష్గానే ఉండు అని చెప్పేసి వాళ్ళు ఉంటారు కల్చర్ని బట్టి. సో డ్రెస్సింగ్ తప్పని నేను చెప్పను, కానీ చూసే వాళ్ళకి వల్గర్గా కనిపించొద్దు. చూసేది నువ్వు ఎలాంటి డ్రెస్ వేసుకున్నప్పటికీ కూడా నీట్గా ఉండేటట్టు చూసుకోవటం బెస్ట్ అని నేను అంటాను. సో అలాగే అబ్బాయిలు కూడా లైక్ మన సిస్టర్ కూడా ఇట్లాంటి డ్రెస్సెస్ వేస్తుంది కదా, ఇంకొక అమ్మాయిని అనే ముందు మనకి ఒక చెల్లి ఉంది కదా అని ఆలోచిస్తే మంచిది. అంటే ఇదంతా చెప్పే డైలాగ్ అని మాత్రం అనుకోకండి. సో ప్రతి ఒక్కరు అలా అనుకుంటే ఇటువంటి సిచ్యువేషన్స్ అసలు ఏం రావు అనేది నావే. ఓకే, మనం ఇందాక సిచ్యువేషన్స్ మాట్లాడుకున్నప్పుడు అంటే మిమ్మల్ని ఒక 2 పర్సన్స్, ఒక లేడీ కావచ్చు లేకపోతే ఇంకొక అబ్బాయి మీ ఫోటో తీసుకొని తన ఓన్ అకౌంట్ చేసుకొని ఫ్రాడ్ చేసిండు కదా, ఇట్లా అమ్మాయిలు నిజంగా లేరా? ఉండొచ్చు. నాకు ఎదురైన సిచ్యువేషన్ అయితే ఇది. అమ్మాయిలు అలా చేసే వాళ్ళకి మేబీ ఉండొచ్చేమో, నాకైతే ఇప్పుడు వరకైతే నా దృష్టికి అయితే రాలేదు అమ్మాయిలు చేసినట్టు. సో నా లైఫ్లో జరిగింది కాబట్టి ఇది నేను చెప్పాను. అంటే అమ్మాయిలు చీటర్స్ ఉన్నారు కొంతమంది, కన్ఫర్మా మీకు? 100% చెప్పండి ఒకళ్ళు. చాలా మంది ఉన్నారు, చాలా మంది బాధితులు కూడా ఉన్నారు. అట్లా ఎవరు? చీట్ చేసేవాళ్ళు, లవ్ చేసేవాళ్ళు, లవ్ చేసిన తర్వాత అన్ని పక్కన పెట్టి ఇంకొని లవ్ చేసేవాళ్ళు. ఇదన్నా లేదా మీ దృష్టిలో? ఉంది కదా, అది ఉంది. బట్ రిలేషన్ అనేది
అబ్బాయికి అమ్మాయికి సంబంధించింది. మనం మిడిల్లో వెళ్ళి వాళ్ళ మిడిల్లో ఏం జరిగిందనేది మనం చెప్పలేం. సో ఇప్పుడు ఇద్దరికి బ్రేకప్ అయిన తర్వాత మీరు వచ్చి అమ్మాయి బ్యాడ్ అంటాడు, అమ్మాయి వచ్చి లేదు తనే బ్యాడ్ అని చెప్తుంది. సో ఎవరిది మనకు ఆ పర్సనల్ లైఫ్ గురించి మనం వెళ్ళకపోవడం మంచిది అనేది నాది. సో వాళ్ళిద్దరు ఏం కూడా పెట్టుకున్నారో మనకి తెలియదు కదండి. ఓకే, మీకు ఎవరైనా డైరెక్ట్గా లవ్ ప్రపోజల్ చేసిరా? నాకు డైరెక్ట్ కంటే ఇన్స్టాగ్రామ్లో వాటిలో లవ్ యూలు చెప్పేవాళ్ళు ఎక్కువ. అది కామన్. డైరెక్ట్గా మీరు బాగున్నారు అని చెప్పేసి యాక్చువల్లీ లిటరల్లీ నిజంగా గుర్తులేదు. చెప్పిన వాళ్ళైతే సీనియర్స్ ఎక్కువ చెప్పారు. ఎప్పుడు మా క్లాస్ వాళ్ళు నాకు మీ క్లాసులు చెప్పుంటే బాగుంటేనా? లేదండి, ఎందుకంటే అందరిని అన్నయ్యని పిలవడం ఎక్కువ అలవాటు. వాళ్ళని ప్రపోజ్ చేసిన వాళ్ళని కూడా అన్నయ్యనే పిలిచాను. అయినా కూడా వాళ్ళు వచ్చి చెప్పారు. చెప్పారు పాపం. మీరు ఎవరికైనా చెప్పారా? లేదండి. ఎవరికైనా చెప్పాలని ఉండేనా? అంటే చెప్పాలనే థాట్స్ అంటే వీళ్ళని వాళ్ళని చూసినప్పుడు అరే రే 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 షట్ అనుకునేదాన్ని. కాకపోతే తర్వాత నా ఫ్రెండ్స్లో కొంతమంది బాధపడింది అట్లా చూశాను. వామ్మో ఈ లైఫ్ మనకొద్దు అని చెప్పేసి. లైక్ అంటే ఇంటర్లో నాది గర్ల్స్ కాలేజ్. ఇంటర్ నుంచి నేను ఎక్కువ ఇటువంటి సిచ్యువేషన్స్ ఎక్కువ చూసేదాన్ని అనమాట. లైక్ ఇప్పుడు ఎటన్నా బయటకు వెళ్ళాలనుకున్నా ఫ్రెండ్స్ అందరూ ఎక్కువ మా ఇంటికి వచ్చేవాళ్ళు అనమాట. మా ఇంటికి రావాలనుకున్నా ఫోన్ చేసి వెళ్ళాలారా, నువ్వు ఓకే అంటే నేను వెళ్తాను. ఇలాంటి రిక్వెస్ట్లు అడగటాలు ఉండేవన్నమాట. మనకు అవి అసలు చేత కాదు. నేను మా డాడీని అడుగుడే గగనం ఎటన్నా వెళ్ళాలి అని అనుకుంటే. సో ఒకటిని పిలిచి అవన్నీ అడిగి వద్దు అని అనిపించింది. తర్వాత కొంతమంది అమ్మాయిలు అంటే బ్రేకప్ మీరు ఇందాక అన్నట్టుగానే అరే మొత్తం విని సంగ నాకు ఇచ్చేసిందిరా అది ఇది అని ఇట్లాంటి కొన్ని డైలాగ్స్ మైండ్లో ఉండిపోయినాయి అనమాట. సో ఎప్పటికీ నేను ఆ మాటలు పడకూడదు అనేది నాకు సెల్ఫ్గా అనిపించి నా లైఫ్ని నేను సెక్యూర్లో పెట్టుకున్నాను. తప్పినా తప్పకుండా అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారు అయితే మీరు? నాన్నగారు వాళ్ళు చూపించిన వాళ్ళనే చేసుకుంటాను. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ లవ్ మ్యారేజ్ అయినా ఒప్పించి చేసుకుంటాను. ఇప్పుడేం లవ్ చేస్తారు? ఇంకా ఇప్పుడేం లవ్ చేస్తారు? నేనేమన్నా 89 సంవత్సరాలు నాకు ఇప్పుడేం లవ్ చేస్తారంటారు? సినిమాల్లో చూపిస్తే యాక్సెప్ట్ చేస్తారు, బయట పోయి యాక్సెప్ట్ చేయరా? ఇప్పుడే లవ్ చేస్తారంట. అంటే మీరు లవ్ ప్రపోజల్స్ వచ్చినా రిజెక్ట్ చేస్తున్నారు కదా, లవ్ యాక్సెప్ట్ చేస్తే కదా తెలిసేది మీకు. యాక్సెప్ట్ చేసి తెలుసుకున్న తర్వాత బ్రేకప్ అయితే బాగోదు కదా. మరి ఎట్లా లవ్ యాక్సెప్ట్ అవుతుంది? తెలీదు, నచ్చిన పర్సన్ ఎవరైనా వస్తారేమో. రైట్, ఓకే, దొరికింది తమ్ముని. లేదు అట్లా మరీ అట్లా ఏం చేయరు మా వాళ్ళు. చాలా డీసెంట్గా ఇస్తారు తమ్నైల్స్. ఏది రాసినా కూడా చాలా డీసెంట్గా ఉంటుంది. మీరు ఇంటర్వ్యూలో చెప్పిందే మేము అక్కడ వేస్తాం తప్పించి ఏదో తీసుకొచ్చి కల్పితాలు చేసి అయితే మేము చేయం. అండ్ ఇంకో విషయం ఏంటంటే మిమ్మల్ని మెయిన్గా నేను ఇంటర్వ్యూ చేయాలి అని అనుకొని చేయడానికి గల కారణం ఏంటంటే బేసిక్గా పొలిటికల్ ఇంటర్వ్యూస్ చేస్తుంటాం. సో ఆ పొలిటికల్ ఇంటర్వ్యూస్ కాకుండా కొత్తగా ఫస్ట్ టైం నేను మిమ్మల్ని చేయడం ఇంటర్వ్యూ. దానికి ఒక పర్టికులర్ రీజన్ ఉంది. అంటే నేను కొన్ని ఇంటర్వ్యూస్లో చూసినప్పుడు, కొన్ని షార్ట్ వీడియోస్లో చూసినప్పుడు మీరు మాట్లాడే విధానం అంటే మీ డ్రెస్సింగ్ అంటే ఈ సందర్భాలలో ఇప్పుడున్నటువంటి జనరేషన్లో కూడా ఇటువంటి అమ్మాయిలు ఉన్నారు ఇంత పద్ధతిగా ఫ్యామిలీకి రెస్పెక్ట్ చేస్తూ చేస్తున్న ప్రొఫెషన్కు వర్తీగా ఉంటూ అట్ ద సేమ్ టైం అంటే మీ పర్సనల్ విషయాలు మీరు చేసుకుంటూ ఇంత డేర్ అండ్ డాష్గా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసిన. ప్రతి ఒక్కరు కూడా ఈవిడలాగా ఉండాలని చెప్పేసి నేను ఆశిస్తున్నా. అంటే ఏదైనా మన వరకు వచ్చింది, ఒక అబ్బాయి టీచ్ చేసిండు, వాడిని లైట్ తీసుకోకుండా అంటే వాడిని లైట్ తీసుకోకుండా అక్కడికి పోయి వాడిని అడిగి అసలు అన్నడా అనలేదా అని అంటే క్లారిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ టైం వాడు వచ్చి మళ్ళీ టీచ్ చేయాలనుకున్నా కూడా భయపడతాడు. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు చెప్పినట్టుగా ఫ్యామిలీ సపోర్టు మస్ట్ అండ్ షుడ్, ఖచ్చితంగా ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. వాడు టీచ్ చేసినంటే వెంటనే నువ్వు అటెందుకు పోయినావని అని అంటారు తప్పించి నువ్వు అటెందుకు పోయినావని అంటారు. వాడు ఎవడు వాని దగ్గరికి పోదామని అంటారు. ఒక అన్నో ఎవరన్నా క్లోజ్గా అన్నో తమ్ముడు ఉంటే తనకు చెప్తాం. లేరు ఓన్లీ సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. పేరెంట్స్ కూడా అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఖచ్చితంగా మీరు ఇట్లనే ఉండండి, మీకు మంచి మంచి అవకాశాలు వస్తాయి, మీ ఫ్యూచర్ చాలా బాగుంటుందని చెప్పేసి నా తరపు నుంచి మా స్టూడియో తరపు నుంచి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.